కస్బా వార్తలకు స్వాగతం. దయలేని ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని, రైతు పండించిన పంటలకు ధాన్య కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సెక్రటరియట్ సాక్షిగా వడ్లను పడబోసి పెద్ద ఎత్తున నిరసన తెలియజేసిన తమని అరెస్టు చేసి జైలు పాలు చేసి రాక్షసానందం పొందిన తెలంగాణ ప్రభుత్వం సిగ్గులేని ప్రభుత్వమని టీఆర్ఎస్ చీఫ్ కవిత సీఎం రేవంత్ రెడ్డిని ఘాటుగా విమర్శించారు. తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత ఆశలు అడియాసలయ్యాయి. కర్కోటక ప్రభుత్వం వెంటనే స్పందించి ఉంటే ధాన్య కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఉంటే, రైతులు పండించిన పంటను కొనుగోలు చేస్తే ఈ రోజు రైతన్నలు నెత్తి నోరు కొట్టుకునే పరిస్థితి దాపురించి ఉండేది కాదు అని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత ఆవేశపూరితంగా ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. మేం చెప్తూనే ఉన్నాం ఇటువంటి పరిస్థితి వస్తుంది అని. ప్రభుత్వం మా మాటలు పెడచివన పెట్టింది. రైతులు నెత్తి నోరు కొట్టుకుంటున్న సజీవ సాక్ష్యాలు చూస్తూనే ఉన్నామని, అకాల వర్షానికి రైతులు పండించిన ధాన్యం తడబడంతో తెలంగాణ రైతాంగం విపరీతంగా నష్టపోయిందని, దీనంతటికీ సీఎం రేవంత్ రెడ్డే కారణమని, వెంటనే నష్టపరిహారం చేపట్టి రైతులను ఆదుకుని పంట నష్టపరిహారం రైతులకు చెల్లించాలని, లేని పక్షంలో తెలంగాణ రైతులతో తెలంగాణ రక్షణ సేన సైనికులతో ప్రభుత్వంపై తిరగబడి విరుచుకుపడతామని టీఆర్ఎస్ చీఫ్ కవిత ప్రభుత్వాన్ని హెచ్చరించారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కస్బా న్యూస్ ఛానల్. నిరంతర వార్తల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.